నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వారంలో 24 గంటలు వంటల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఏకైక ఛానల్ ఈటీవీ అభిరుచి వంటల ఛానల్. సో దీంట్లో మీకు రకరకాల వంటకాలు అంటే మనకు సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియన్ కానీ స్వీట్స్, బేకరీ, చైనీస్, కాంటినెంటల్, వెస్టర్న్ ఇలా అన్ని రకాలైనటువంటి వంటకాలను మీకు ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకునే విధంగా అందిస్తున్న ఈ ఛానల్ ఇప్పుడు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అంటే 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈటీవీ అభిరుచి ఛానల్కి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో ఇలాగ మా యొక్క జర్నీ కంటిన్యూ అవుతూ మీకు ఇంకొన్ని కూడా అంటే రకరకాలైనటువంటి డిష్లు మీరు ఈజీగా చేసుకునే విధంగా అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకాలని అలాగే వెస్ట్రన్ వంటకాలని కూడా అందిస్తామని మేము మాటిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మన సెట్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, ఒక ఎగ్జిక్యూటివ్ షెఫ్. సో అది కూడా ఒక లేడీ ఎగ్జిక్యూటివ్ షెఫ్ వచ్చింది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువగా మేల్ డామినేషన్ అనుకుంటారు, అలా కాదు, అందరూ కూడా దీంట్లో సమానమే. సో ముందుగా మనం లేట్ చేయకుండా ఆ షెఫ్ని ఇన్వైట్ చేసేద్దాం. అలాగే ఆ షెఫ్ మనకి ఈరోజు ఏ రకమైనటువంటి వంటకాన్ని తయారు చేస్తుందో తెలుసుకుందాం. షెఫ్ జోష్న, వెల్కమ్. హలో షెఫ్. హాయ్ షెఫ్. సో ముందుగా మీకు వెల్కమ్ టు కిచెన్ మంత్ర. థ్యాంక్ యూ షెఫ్. సో మా ప్రేక్షకులకు మీరు కూడా గ్రీటింగ్ చెప్పేస్తారా? తప్పకుండా షెఫ్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ యానివర్సరీ. ఓకే, సో ఈరోజు యానివర్సరీ కాబట్టి మేము కొంచెం స్పెషల్ డిష్లు మీతో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మా ప్రేక్షకులు కూడా, ఎందుకంటే ఇక్కడ షెఫ్లు వచ్చారు, గెస్టులుగా వచ్చారు అనుకుంటే ఏదో డిఫరెంట్గానే ఉంటుంది అని చెప్పి వాళ్ళకు తెలిసిపోతుంది. సో ఈరోజు మాకు మీరు ఎలాంటి డిష్ పరిచయం చేయబోతున్నారు? ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు యానివర్సరీ ఆల్రెడీ స్పెషల్ అని కూడా చెప్పారు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే మంచి డిష్ తీసుకొద్దామని, లైక్ సీజనల్ కూడా టచ్ ఇద్దామని. సీజనల్ ఫ్రూట్, సో మన కస్టర్డ్ యాపిల్ లైక్ సీతాఫల్తోని, సీతాఫల్ రబ్డీ డిలైట్. సీతాఫల్ రబ్డీ డిలైట్. ఓకే, సో ఇలాంటి పేర్లు ఏంటంటే అసలు చూసే వాళ్ళు కూడా టెంప్టింగ్ గా ఉంటారు, ఎప్పుడు చూపిస్తారా, ఎప్పుడు మేము చేసుకొని తిందామని. ఓకే, సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, సీతాఫల్ రబ్డీ డిలైట్. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో షెఫ్ కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? సో మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేద్దాం షెఫ్. ఓకే, సో నేను మొదలు పెడతాను, మిగతా మీరు చేసేయండి. ఓకే, సో ఫస్ట్ మనం పాలు హీట్ చేసుకుందాం. ఓకే, సో మూత ఇట్టిచ్చేసి. ఓకే, సో పిల్లల విషయానికి వచ్చే వరకు మీ ఇంట్లో మీ వారు, పిల్లలు ఇలాంటి స్వీట్లన్నీ బాగానే ఇష్టపడుతూ ఉంటారా? మా హస్బెండ్ అయితే స్వీట్ చాలా తింటారు. ఓకే, నా కూతురు అన్ని స్పైసీ ఎక్కువ, స్టార్టర్స్ అవి ఎక్కువ, సో కాబట్టి హాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సో మీలాంటి వాళ్ళే కొన్ని కొత్త రకమైన వంటకాలను ఇలా తయారు చేస్తూ ఉంటారు, అంటే పిల్లలతో ఎలా తినిపించాలి అని చెప్పేసి. సో తను తింది కాబట్టి సో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి అది కలర్ఫుల్గా కనిపిస్తుంది, సో వాళ్ళు అది ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం ఇలాంటివన్నీ. ఓకే, మెయిన్గా కావాల్సింది ఏంటంటే కొంచెం దాన్ని కలర్ఫుల్గా చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. అది దట్టు ఏంటంటే ఈరోజు మీరు యానివర్సరీ అన్నారు కదా, సో దానికి తగ్గట్టుగా లైక్ ఇది కేక్ లా కూడా ఉంటుంది. ఓకే, పిల్లలకి ఏంటంటే ప్రతిసారి వాళ్ళ ఎంజాయ్మెంట్ అంటే హ్యాపీ బర్త్డే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ వాళ్ళే కేక్ కట్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. సో ఇదేంటంటే ఎవ్రీ టైం ఇంట్లో లైక్ ఒక 1 వీక్ కానీ 15 days కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఉంటుంది. సో ఇది ఎలా మనం చల్లగా తీసుకుంటే బాగుంటుందా, అంటే బెస్ట్గా మనం ఎంజాయ్ చేయడానికి నార్మలా లేకపోతే హాట్గా తీసుకోవచ్చా? లేదు షెఫ్, ఇది చల్లగా తీసుకోవడానికే బాగుంటుంది. ఓకే, పిల్లల వరకు వచ్చేటప్పటికి మనం అంత చల్లగా వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి రూమ్ టెంపరేచర్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ఓకే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా పైన కాకుండా కొంచెం రిఫ్రిజిరేషన్ లో పెట్టేస్తే మన గెస్ట్లకు మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టి వాళ్ళు ఇంకా 1 or 2 hours లో మనం సర్వ్ చేయాలి అన్నప్పుడు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేస్తే సీరియస్లీ క్రేజీ ఆ టైం అనేది మనకు సరిపోతుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, లైక్ జ్యూసీగా లిటరల్లీ. సో చెప్తుంటేనే కొంచెం టెంప్టింగ్ గా ఉంది. సో అలాగే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీరు అంటే ఇండస్ట్రీ పరంగా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా?
ఉంటాయి షెఫ్, ప్రతి దీంట్లోని ప్రాబ్లం అనేవి కామన్. బట్ ఒకటి నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ప్రాబ్లమ్ని చూసుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. అదైతే కరెక్టే. సో మనం కష్టపడి వచ్చిన దానికన్నా ఆ ప్రాబ్లం అసలు ఏం కాదు. నేనేమంటాను అంటే మనం ముందుకెళ్తూ ఉండాలి. సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అలా పోతూనే ఉంటాయి. సో మన వర్క్, మన ఇంట్రెస్ట్, మనం అంత కష్టపడి వచ్చాం కాబట్టి అవన్నీ చాలా నార్మల్. అసలు వర్క్ మీద డెడికేషన్ ఉండి దాంట్లో కొంచెం నీట్గా చేసుకుంటూ పోతూ అందరినీ కలుపుకుంటూ అంతే. వర్క్ దగ్గర ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మెయిన్గా టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి. మనం చేసే వర్క్ టైంకి డెలివరీ ఇవ్వాలి. లైక్ వర్క్లో డిసిప్లిన్ ఉండాలి. రిమైనింగ్ అన్ని అంటే మనకి అన్ని ఆటోమేటిక్గా మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఏముండదు. ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్. మన సరౌండింగ్స్లో ఉండే పీపుల్, మనతో వర్క్ చేసే పీపుల్, లైక్ ఫ్యామిలీలా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. దట్స్ ఇట్. ఓకే. సో కొత్తగా అంటే ఇంట్రెస్ట్ షెఫ్ అంటే కూడా చాలామంది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. బట్ అన్ని రంగాల రాగానే ఇది కూడా చాలా కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న, ఇది ఒకటి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, బట్ ఈజీగా రావచ్చు. లైక్ ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకునేవారంటే మా ఇంట్లో ఒక ఇంజనీర్, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారు అని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ప్రెసెంట్ జనరేషన్లో మా ఇంట్లో ఒక షెఫ్ ఉన్నారు అని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్లో కూడా షెఫ్స్ వచ్చేసారు. సో ఎలాగైతే మనకి సంజీవ్ కపూర్ ఉన్నాడు, ఫస్ట్ వచ్చాడు, తర్వాత దామోదర్ షెఫ్, వీళ్ళిద్దరు కూడా పద్మశ్రీ, ఇద్దరు కూడా పద్మశ్రీ అవార్డు. సో మనం కూడా చాలా హ్యాపీ అసలు. సో అంటే ఇలాంటివి చూసుకుంటున్నప్పుడు ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఏవి గుర్తురావు. సో టార్గెట్ మనం నీట్గా చేయాలి, అంతే, బాగా చేయాలి, ఆ కాంప్లిమెంట్స్ ఒకటి రావాలి. సో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే. సో మన ఫుడ్లో ఇది ఉండాల్సిందే, ఇలాచీ. స్వీట్లో ఓకే. సో ఇలా దగ్గర పడుతుంది కదా సార్. సో దీనికి అంటే ఒక్కొక్కసారి మనకు గెస్ట్లు సడన్గా వచ్చేస్తారు, ఫాస్ట్గా వాళ్ళు ఎప్పుడో మన ఇంట్లో ఇది తిని ఉంటారు. సో దీనికి ఏమన్నా చిట్కా ఉందా కొంచెం ఫాస్ట్గా మనకి రబ్డీ తయారు చేసుకోవడానికి? లైక్ మనకి ఇప్పుడు మార్కెట్లో కోవా దొరుకుతుంది. ఓకే. స్వీట్ కోవా అయినా అంటే మనకి పాసిబిలిటీలు ఏదైతే ఉంటుందో, లేకపోతే నార్మల్ కోవా దొరుకుతుంది స్వీట్స్ చేసుకునేవి, అది తెచ్చుకొని పెట్టుకుని పాలు మరగబెట్టుకొని డైరెక్ట్ అందులో వేసుకోవచ్చు. సో పాలు మనకు మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత వెయిట్ చేయకుండా కోవా, ఎందుకంటే అది కూడా సేమ్ మిల్క్ ప్రొడక్టే కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ అయి ఉంటుంది. ఓకే. సో వింటున్నారు కదా. సో చిన్న చిన్న టిప్స్ తెలియాలి కదా మీ తరపున, నేను అడుగుతున్నాను అంతేనండి. ఓకే. నెక్స్ట్ షెఫ్. నెక్స్ట్ కండెన్సింగ్ మిల్క్ యాడ్ చేసుకుందాం షెఫ్. అంటే ఇప్పుడు మనం షుగర్ యూజ్ చేయట్లేదు. సో ఇదే. సో సబ్స్టిట్యూట్గా నువ్వు చెప్పిన ఏమన్నా మనం ఫాలో కావచ్చు, ఖర్జూరం కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ, వాళ్ళ చాయిస్. ఇదేంటంటే కొంచెం రిచ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కండెన్స్డ్ మిల్క్ వల్ల, మనకి అది వస్తుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే వేసిన ప్రతి ఒక్కటి మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, అంటే అడుగు పట్టకుండా, ఆ మాడు వాసన రాకుండా, మెయిన్ అదే ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం. రైట్. సో పిస్తా, అలాగే బాదం ఇవన్నీ చాప్ చేసుకోనేవే. ఓకే. చిన్న చిన్న ముక్కలుగా తినేటప్పుడు మనకు అలా పంట కింద నలుగుతూ ఉంటే బాగుంటుంది. సో పిల్లలు ఎలాగ తిన్నారు కాబట్టి ఇది బెస్ట్. ఓకే. అలాగే కాజు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు. ఓకే. సో కొంచెం రిచ్నెస్ అన్నమాట. ఎస్. ఇది ఒక్కసారి కలుపుకుందాం. ఓకే. సో ది బెస్ట్గా చేసే డిష్ ఏంటి మీది? అంటే సిగ్నేచర్ డిష్ టైప్లో ఉంటాయి కదా మనకు. నాది నాన్ వెజ్ ఎక్కువ షెఫ్. నాది అంటే లైక్ స్టార్టర్స్ కానీ మెయిన్ కోర్సెస్ కానీ. సో నేను దిండగుల్ పులావ్, తర్వాత రాజగిరి కోడి పులావ్, చికెన్ అంటిగురు, ఓకే, తవా మాంసం వేపుడు, అంటే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ. అంతే ఉన్నారు, నాన్ వెజ్ అంతే ఉన్నారు. సో ఆల్టర్నేట్గా సో కొంచెం కోవా కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. అంటే ఇది మనం చూసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే. థిక్నింగ్కి. సో ఈ మధ్య కూడా చాలా మంది ఐటీ ఫీల్డ్ వదిలేసి మరి ఈ హోటల్ ఇండస్ట్రీ వైపు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అంతమంది జనాలు పోతూ ఉన్నారు, అన్ని వెరైటీస్ వస్తూ ఉన్నాయి, ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ తక్కువనే ఉంటున్నాయి. సో ఇది కాస్త చల్లారాలి మనకి. ఓకే. రైట్. ఓకే షెఫ్, చల్లారిపోయింది షెఫ్. ఓకే. సో నెక్స్ట్. సో ఇప్పుడు కొంచెం మనం సీతాఫలం యాడ్ చేసుకుందాం. ఓకే. సో గుజ్జులా తీసి పెట్టేసాం. అవును షెఫ్.
రబడీలో మనం సీతాఫల్ గుజ్జు అంతా కూడా బాగా కలిపేస్తాం. అలా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, స్మెల్ సూపర్గా వస్తుంది. యాక్చువల్లీ ఇలా కూడా తినేయచ్చు. సో ఇప్పుడు నేను ఇది రెడీ చేస్తాను షెఫ్. సో ఇది నేను స్పాంజ్ కేక్ తీసుకున్నాను. స్పాంజ్ కేక్ అంటే మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఓకే, కేక్స్ అవిను. సో ఇది వెనీలా కేక్, వెనీలా ఫ్లేవర్లో. వెనీలా ఫ్లేవర్. సో అది అన్నిట్లో కూడా ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఈజీగా అవుతుంది. ఇలాంటి స్వీట్స్లోనే వెనీలా చాలా బాగుంటుంది. ఓకే, సో నేను వెనీలా ఇలా కట్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి లైక్ లేయర్కి కొద్దిగా ఇది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో సీతాఫల్ రబ్డీ. పిల్లలకైతే ఒక 2 లేయర్స్ సరిపోతుంది. ఇది ఒక రిచ్ డిష్ అనే చెప్పాలి. లైక్ హెల్త్ వైజ్గా అయినా కానీ, మనకి ఏమైనా లైక్ విటమిన్స్ కానీ, పిల్లలకి అలా ఏదైనా ఇదైనా కానీ. మెయిన్గా ఏంటంటే దాంట్లో సీజనల్ ఫ్రూట్ ఉంది, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ సాలిడ్స్ ఉన్నాయి దాంట్లో. సో అయిపోయింది. బయట విప్ క్రీమ్ దొరుకుతుంది లైక్ కేక్స్ చేసుకునేటప్పుడు. అవునవును. సో విప్ క్రీమ్ జస్ట్ మనం విప్ చేసుకొని పెట్టుకున్నాం. సో అంటే పిల్లలకి కానీ మనకి చూడడానికి కానీ కొంచెం మంచిగా అట్రాక్టివ్గా ఉండడానికి. సో నేను అది ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్లో వేసి రెడీ చేసి పెట్టాను. కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కాబట్టి ఇలా చేసినా, లేకపోతే మీరు బటర్ పేపర్తో కూడా డిజైన్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అయిపోయింది. అలాగే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పైనుంచి గార్నిష్ చేసుకుందాం. టెంప్టింగ్ పార్ట్ అంత ఇక్కడే ఉంటుంది కదా. ఓకే. అలాగే ఈ గోల్డ్ పేపర్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకపోయినా కానీ నో ప్రాబ్లం, హ్యాపీగా ఇలా చేసుకొని ప్రెజెంటేషన్ బాగుండాలి అనుకుంటే ప్రెజెంటేషన్ ఇవన్నీ చేసేసుకోవచ్చు. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే ఇది ఎక్కడ చేశారు, ఇది మీరు బయట నుంచి తెప్పించారా ఉండాలి. సో దానికోసం అంటే కొంచెం ఇన్నోవేటివ్గా. రెడీ అయిపోయింది. రెడీయా? రెడీ. సో ఇచ్చేసి సీతాఫల్ రబ్డీ డిలైట్ రెడీ అయిపోయింది. ఓకే, చూస్తుంటే కూడా ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా. సీతాఫల్ రబ్డీ డిలైట్. ఓకే, ఇది వేడిగా కాకుండా కొంచెం చల్లగా తింటే బాగుంటుందని చెప్పేసి షెఫ్ చెప్తున్నారు. కాసేపు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు చల్లగా తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. సీతాఫల్ రబ్డీ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: విప్డ్ క్రీమ్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, తరిగిన పిస్తా, బాదం, జీడిపప్పు, కండెన్స్డ్ మిల్క్, కోవా, వెనిలా కేక్. సీతాఫల్ రబ్డీ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్, తరిగిన పిస్తా, బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు, కోవా వేసి గట్టిగా అయ్యేంత వరకు మరిగించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో సీతాఫలం గుజ్జు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న వెనిలా బ్రెడ్ ముక్కలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సిద్ధం చేసుకున్న రబ్డీని పైన వేసి మళ్ళీ ఈ రబ్డీని పైన 3 లేయర్స్లా పెట్టుకుని ఆపై విప్ క్రీమ్ పైనుండి డిజైన్గా వేసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్తో అలాగే గోల్డ్ పేపర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ రబ్డీ డిలైట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇలా చేసి పెడితే ఎవరు తిన్నారు చెప్పండి. సో మీకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అన్నిటితో కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు షెఫ్. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేసేయండి. ఇంట్లోనే పార్టీ మోడ్ వచ్చేస్తుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో ఆరెంజ్, టొమాటో అలాగే కీరా కాంబినేషన్లో. సో ఫుడ్ ఎంత ఇంపార్టెన్సో
Presentation. ఇంపార్టెంట్. సో ఇలా 3 లేయర్స్. దీన్ని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాం. సో మీడియం థిక్నెస్లో కట్ చేస్తేనే అది అక్కడలా నిలబడుతుంది, లేకపోతే పడిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆ ఫోల్డ్ అనేది కూడా ప్రాపర్గా కాదు, కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఇచ్చే డిష్ ఏదైతుందో దానికి సైడ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ కీరా. సో ట్రయాంగిల్ షేప్లో. ఇది వచ్చేసి ఇలా నేను సెంటర్లో ఇస్తున్నాను, అంటే ఫుల్ ప్లేట్ నేను ఒక ఫ్లవర్ షేప్లోకి తీసుకుంటున్నాను. ఒక్కోదానికి ఒక్కొక్కటిగా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫ్లవర్. సో ఇక్కడ సెంటర్లో బ్యాలెన్స్ చేస్తుంది. సో టొమాటో కొంచెం రెడ్డిష్ కలర్, లేకపోతే మనకు చెర్రీ టమాటోస్ ఉంటే డైరెక్ట్గా అవే పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. కాల్స్ డైమండ్ షేప్లో కూడా ఇచ్చేసుకోవచ్చు. జస్ట్ కలర్ కాంబినేషన్లో కొంచెం ఆ బ్యూటీని కొంచెం పెంచుకోవడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో వీటిని ఇక్కడ మధ్యలో ఆల్టర్నేట్ ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ప్లేట్ గార్నిష్ మనం బ్యూటిఫుల్గా అరేంజ్ చేసేసుకొని పెట్టేస్తే ఆ ఫుడ్ ఇంకొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం ఏదైనా చల్లచల్లగా సర్వ్ చేసుకునే పుడ్డింగ్స్ తయారు చేసుకునేటప్పుడు బౌల్స్ని మనం ముందుగానే డీప్ ఫ్రీజర్లో కాసేపు పెట్టి తీసినట్టయితే ఆ పుడ్డింగ్ అనేది మనకు తొందరగా సెట్ అవుతుంది. చూసారు కదా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మనం ఫ్రూట్ వెజిటబుల్ కాంబినేషన్లో కూడా మనం ఇలాంటి ప్లేట్ ప్రెజెంటేషన్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో చల్లచల్లగా సీతాఫల్ రబ్డీ డిలైట్ రెడీగా ఉంది. సో ఇప్పుడు టేస్ట్ చేయడమే. షెఫ్ ఇది నాకు, మరి మీకు? ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. వద్దులే, మాకు గెస్ట్లు కూడా ముఖ్యమే కదా. పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే ఇలా చేతిలో పెట్టేసేయండి. లాక్ అంత బాగా టేస్ట్ ఉంది.
సో ఆ రబ్డీ ఫ్లేవర్ తెలుస్తుంది దీంట్లో. తర్వాత ఫ్రెష్గా మనం వేసుకున్న ఆ సీతాఫల్ గుజ్జు కొంచెం బాగా ఫ్లేవర్గా ఉంటుంది కదా. ఓవరాల్గా సూపర్గా ఉంది. సో చాలా చాలా థ్యాంక్స్ చేసిన. ఓకే, సో అలాగే ఈరోజు అభిరుచి వాచ్ కోసం కదా, సో కేక్ కట్ చేసుకుందాం. ఓకే చేసిన. హ్యాపీ యానివర్సరీ. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన యానివర్సరీ స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ యానివర్సరీ.